ఒక్కసారి పైన స్క్రోల్ అవుతున్నటువంటి హెడ్లైన్స్ ని ఒక్కసారి చూడండి. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి 10వ తరగతి ఫలితాలు. ఒక సైడ్ వినడానికి చాలా సంతోషంగా ఉన్నా, మరో సైడ్ చాలా బాధగా ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇంటర్ ఫలితాలు రాకముందే చాలా మంది చిన్నారులు నాకు మార్క్స్ తక్కువొస్తాయేమో, ఫెయిల్ అవుతానని చెప్పేసి చాలా మంది చిన్నారులు తప్పుడు నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు దూరం అయిపోయారు. అలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదని చెప్పేసి వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. నేను కూడా 10థ్‌లో ఫెయిల్ అయ్యాను. తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ సరిదిద్దుకున్నాను. ఇంటర్‌లో మంచి మార్క్స్‌తో పాస్ అయ్యాను. క్లాస్‌మేట్స్‌కి మార్క్స్ ఎక్కువొచ్చాయి అని చెప్పి చాలా మంది చిన్నారులు బాధపడుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తరగతి అంటే 15-16 సంవత్సరాలు ఉంటాయి. 15, 16 సంవత్సరాల నుంచి మన తల్లిదండ్రులు మనల్ని అల్లారు ముద్దుగా పెంచి మనల్ని ఒక స్థాయిలో చూడాలనుకున్నటువంటి వారి కల చిగురులోనే చిదిమేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళని మందలించు, మా చుట్టాల వారికి మార్క్స్ ఎక్కువొచ్చాయి, మా పక్కల వారికి మార్క్స్ ఎక్కువొచ్చాయి అని చెప్పేసి ఆ చిన్నారులను బాధ పెట్టకండి. తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ సరిదిద్దుదాం. ఇంటర్‌లో మంచి మార్క్స్ వచ్చేలా మళ్ళా మనం ప్రయత్నిద్దాం కానీ చిన్నారులని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక చిన్న కామెంట్ పెట్టి ముందు ముందు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని నన్ను మీ అన్నలా భావిస్తారని చెప్పి కోరుకుంటూ నేను మీ మనోహర్ సమాజ సేవక్. జై హింద్, జై భారత్.